చెఫ్లు గిఫ్లు అవి తీసేద్దాం. చెఫ్లు వచ్చేటప్పటికి అది పెద్దది మళ్ళీ. మామూలు హోటళ్ళు రోడ్డు పక్కన ఉన్నటువంటి హోటళ్లలో 25,000 30,000 ఇస్తే కానీ దొరకట్లా. ఇక్కడ 30,000కి దొరికితే పక్కన వాళ్ళు 35,000కి పట్టుకుపోతున్నారు. మనం ఎక్కడో చూసా ఇళ్ళ దగ్గరలో మొత్తం ఉండేదే ఒక 300-400 గడప, అందులో వెళ్ళి తినేదైతే 50-60 మందో తింటారు. ఒక చిన్న షాప్లో తీసుకుని పెట్టారనమాట. అందులో ఈ దోశ మాస్టర్కి 15,000 రూపాయలు నెలకి. మొత్తం మీద కలిపితే 50-100 దోశలు వేస్తాడేమో, అంటే రోజుకి 500. అది ఉట్టి ఒక పక్కంది. ఇక అతనికి మళ్ళీ ఇంకో చోట 25,000కి ఆఫర్ వచ్చిందంటే వీళ్ళు మూసేసుకున్నారు సాంతం. అంటే దోశ మాస్టర్కి 25,000 లెక్క అయితే అనర్హుడుగా ఇక్కడ. అట్లాగే మీకు ఇవాళ టిఫిన్ బోర్డులు ఎక్కడ చూసినా సరే మినిమం 15,000 రూపాయలు లేకపోతే మనిషి దొరకట్లే అక్కడ. అప్పుడు వాళ్ళందరూ అనర్హులే అవుతారుగా. అట్లాగే మీకు ఇప్పుడు పెట్రోల్ బంకులో 10,000కి తక్కువ జీతం లేదు, 12,000కి తక్కువ. ఏది పట్టణాల్లో అయితే 14,000 ఇస్తున్నారు, 14 నుంచి 15,000. ఇవాళ ఇందాక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో చూశాను. అదేదో బాపట్లలో పెట్రోల్ బంకులో పనిచేయడానికి మనుషులు కావాలా, 14,000 రూపాయల జీతము, అదే 13,000 జీతము. కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే ఏడాది అనుభవం ఉంటే కనుక 14,000 జీతం ఇస్తే 10th క్లాస్ అర్హత. అంటే ఏంటి 12,000 అక్కడ. ఏది బాపట్ల ఏరియా అంటే